నాలాగే నిన్ను కూడా ఐఏఎస్ చదివిస్తా. నా అంశు అందరినీ ధైర్యంగా ఫేస్ చేస్తుంది, తప్పు చేసిన వాళ్ళని నిలదీస్తుంది. నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావు కదా వసు, నన్ను వదిలి వెళ్ళవు కదా. ఉంటాను బంగారం. ప్రామిస్ చెయ్యి, మొన్నట్లాగా మాయమైపోవు కదా. ప్రామిస్. ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను, నీతోనే ఉంటాను. మేడం, ప్రొసీజర్కి తీసుకెళ్ళాలి. అంశు, నీకోసం నేను థియేటర్ బయట వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? అంశు, నందితమ్మా, ఈ పాప వాళ్ళకి వసుంధర వదిలి వెళ్ళిన గుర్తు. ఆ గుర్తునే వీళ్ళు ఇంత ప్రాణంగా చూసుకుంటుంటే ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా? మనిషినే కాదు, మనిషి వదిలి వెళ్ళిన గుర్తుల్ని కూడా ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటారా అనిపిస్తోంది. అంచు, జాగ్రత్త. సిస్టర్, కొంచెం జాగ్రత్త. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. ధ్రువ, అంశుకేమీ కాదు, సర్జరీ సక్సెస్ అవుతుంది, తను క్షేమంగా బయటకొస్తుంది. మనం మన అంశుని చాలా బాగా చూసుకుంటాం, నన్ను నమ్ము ధ్రువ. నాకు వసుంధర వదిలి వెళ్ళిన గుర్తు తను. తనకేమీ అవ్వకూడదు వసు, ఏమీ అవ్వకూడదు, ఏమీ అవ్వకూడదు వసు. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే. ధ్రువ, మల్లిక, వసుంధర్ని వదలమని ధ్రువకి చెప్పు.
రా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. నువ్వే నా మాట విను మహి. నీకు అమ్మ కావాలా వీళ్ళు కావాలా ఇప్పుడే తేల్చుకో. అమ్మా నాకేమీ గుర్తులేదమ్మా, ఏమీ గుర్తు రావడం లేదు. ఏ విషయంలోనైనా నన్ను చాలా అనుమానాలు వెంటాడుతున్నాయమ్మా. నా గతం ఏంటి అని, నేనేంటి అని చాలా గందరగోళంగా ఉంది. దిండు పెట్టి ఎవరో గట్టిగా నొక్కేస్తున్నట్టుగా ఉంది. ఊపిరి ఆగిపోతూ ఆగిపోతూ మళ్ళీ వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ధ్రువ ఒక్క విషయంలో మాత్రం ఎందుకో తెలీదు, నేను ఎంత వద్దనుకున్నా తన దగ్గరే నా మనసు ఆగిపోతుందమ్మా. వెనక్కి రావాలన్న ప్రయత్నం కూడా చేయాలనిపించట్లేదు. మీరు మహి అని పిలిచినప్పుడు నాకది పేరులాగే ఉండేది. కానీ వసు అని పిలుస్తుంటే అది నా అస్తిత్వంలా అనిపిస్తుంది. నేను కేవలం వసుంధరలా ఇక్కడికి వచ్చి పాపకి సర్జరీ చేపించి వెళ్ళిపోదాం అనుకున్నానమ్మా. కానీ నాకే తెలియకుండా నేను వసుంధరలా ఆలోచించడం మొదలుపెట్టాను. తనకి దక్కిన ప్రేమ కోసం ఆరాటపడ్డాను. అది తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదమ్మా, కానీ నాకు నా ఉనికి ఇక్కడే కనిపిస్తుందమ్మా. నన్ను వసు అక్కలాగా ఇక్కడే ఉండిపోనివమ్మా ప్లీజ్. వద్దు, నీ నోట్లో నుంచి ఇంకొక మాట కూడా రానివ్వద్దు. ఏది జరుగుతుందని భయపడ్డానో అదే జరిగింది. ఇంకా నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. పద. అమ్మా ప్లీజ్ అమ్మా, రా. నేను రాను. ప్రతి రాఖీ పండక్కి మీ అన్నయ్య ఫోటో ముందు రాఖీ పెడతావు కదా నందిత. ఈసారి ఈ పుట్టింటి సారెతో పాటు మీ అన్నయ్య నీకిచ్చిన మాట కూడా నెరవేరుతుంది. తీసుకో నందిత. తీసుకో.
అమ్మా 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 తను నీ కొడుకే. ఇదేలా సాధ్యం? ఎలా సాధ్యం? నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఎందుకు దాసు అంత టెన్షన్? ప్రతాప్ అనుకుంటే ఏదైనా సాధ్యమే అవుతుంది. లేదు, వీడు సిద్ధు కానే కాదు. వీడెవడో మోసగాళ్ళ ఉన్నాడు. వీడు మాత్రం సిద్ధు కాదు. వాడు సిద్ధు కాదు అనడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క ఆధారం ఉందా దాస్? లేదా నిరూపిస్తావా? పోనీ వీడే సిద్ధు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? నువ్వు నిరూపించగలవా? నిరూపించడమే కాదు దాస్, నీ చేతే వీడే సిద్ధు అని చెప్పిస్తాను. కిషోర్, దాస్, ఇతన్ని గుర్తుపట్టావా? జాగ్రత్త నానా. నానా, వసు వచ్చాక నాకు కొంచెం హాయిగా ఉంది. లేకపోతే ఆ నర్సక్క ఒకటే నొస, అది తిను ఇది తిను, అది వేసుకో ఇది వేసుకొని నా బుర్ర తింటుంది. నైట్ అయితే ఏమో నాకంటే ముందే పడుకుంటుంది. నాకేమో భయం వేస్తుంది నాన్న. భయపడకంచు, నీకేమీ కాదు. ఇంకో 2 రోజుల్లో డాక్టర్ డిశ్చార్జ్ చేసేస్తారు. అప్పుడు హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళిపోదాం. సరే. ఇకపోతే
ఆ నర్స్ సంగతి నేను చూస్తాను. నువ్వు నిద్రపోయాకే తనని పడుకోమని చెప్తాను, ఓకేనా? వద్దు నాన్న, నువ్వు స్కూల్లో మా టీచర్ని తిట్టినట్టు ఇక్కడ తిట్టకు. ఇంకా 2 రోజులే అన్నావు కదా, ఎలాగోలాగా టైంపాస్ చేస్తానులే. నన్ను ఇంటికి తీసుకెళ్లే రోజు మాత్రం మీ ఇద్దరు ఖచ్చితంగా రావాలి, సరేనా? తప్పకుండా వస్తాం. కానీ అలా రావాలంటే ముందు నువ్వు ఈ 2 రోజులు హాస్పిటల్లో నర్సెస్ చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఇచ్చిన మందులు టైంకి వేసుకోవాలి, అర్థమైందా? సరే, తప్పకుండా వింటాను. సార్, విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. పేషెంట్కి రెస్ట్ కావాలి. మీరు బయటికి వెళ్ళండి. రెస్ట్ పేషెంట్ కంటే మీకు కావాలనిపిస్తుంది. మమ్మల్ని రావద్దంటారు, మరి మీరు పాపం జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అన్నీ చూసుకుంటున్నాను సార్, అది మా డ్యూటీ. కావాలంటే పాపని అడగండి. ఏ అంశు, నిన్ను నేను సరిగ్గా చూసుకోవడం లేదా? మరి నిద్ర సంగతి ఏంటి? మాట్లాడరేంటి? ఆయన కంగారు పడుతున్నారు, ఆయన మాటలు పట్టించుకోకండి. మీరు పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఇప్పుడే మా అంశు చెప్తోంది. తీసుకోండి. అయ్యో పర్లేదు మేడం, మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. అంశు, వెళ్ళొస్తాము. అప్పటిదాకా నర్స్ ఏం చెప్తే అది చేయాలి, ఓకేనా? ఓకే. నేను చూసుకుంటాను మేడం, నేను చూసుకుంటాను సార్. ఇంకా టైం అయిపోయింది, మీరిక వెళ్ళండి. టేక్ కేర్ అంచు, నేను మళ్ళీ వస్తాను. మీ మమ్మీ డాడీ చాలా బాగున్నారు అంశు. అవును, మా మమ్మీ డాడీ హీరోయిన్ లాగా ఉంటారు. ఏం భయపడకు, సరేనా? నేను మళ్ళీ వస్తాను. జాగ్రత్త. బాయ్. వసు, చిన్న పిల్లలాగా చేయకు. ఇద్దరం వెళ్ళేది ఒకే చోటుకే కదా, కారెక్కు. నా పేరు మహి, వసుంధర కాదు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, గమ్యం ఒకటే కావచ్చు, కానీ దారులు వేరు. నా దారి నాకు తెలుసు. నువ్వు కారు ఎక్కకపోతే ఈ బండి ఇక్కడి నుంచి తీయను. తర్వాత నీ ఇష్టం. అమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా, మనం ఇప్పుడే వెళ్ళిపోదామమ్మా. ఏమైందో చెప్పు మహి, ఎందుకలా ఏడుస్తున్నావు? అసలేం జరిగింది?
మహి ఏం జరిగింది? ఏమీ అడుగు కన్నయ్య, నాకిక్కడ ఉండాలని లేదు. పదమ్మా వెళ్ళిపోదాం. వెళ్దామమ్మా. సరే నువ్వు చెప్తే ఇప్పుడే వెళ్దాం, కానీ ఏం జరిగిందో ఒకసారి చెప్పరా? పదమ్మా. నీ మనసు ఒప్పుకోకపోతే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నీకోసమే ఇక్కడికి వచ్చాను. నువ్వెప్పుడు వెళ్ళిపోదామంటావా అని ఎదురు చూస్తున్నాను. పద వెళ్ళిపోదాం. మహి, అసలేమైందో చెప్పు. నన్నేమి అడుగుద్దమ్మా. నేను చాలా ఓర్చుకున్నాను. మీ వైపు నుంచే అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను, కానీ అవమానించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీ అబ్బాయి అవన్నీ దాటేశాడు. ఇంక నేను ఇవన్నీ భరించలేను. మహి, కనీసం అంశు కోసమైనా. అంశు కోసం నేను ఎప్పటికీ ఉంటానత్తమ్మా. ఖచ్చితంగా తను డిశ్చార్జ్ అయ్యే టైంకి హాస్పిటల్కి వచ్చేస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అమ్మా వెళ్దాం పద. ఆగు మహి. అది కాదు నాన్న. ఏదైనా సరే మహి, మాట ఇచ్చే ముందు 100 సార్లు ఆలోచించు, తప్పులేదు. ఇచ్చి వచ్చాక మాత్రం అది పూర్తయ్యే వరకు ప్రాణం పోయినా వెనక్కి తగ్గకూడదు. నీ అక్క కోసం, ఆ బిడ్డ కోసం ఆపరేషన్ అయ్యి అంతా బాగయ్యే వరకు ఇక్కడే ఉంటానని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నీ బాధ పెద్దదని వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతే నువ్విచ్చిన మాట విలువ ఏమవుతుందమ్మా? మనిషి పరిస్థితులు మారచ్చు, కానీ మాట మాత్రం మారకూడదు. నువ్వు వెళ్ళాలనుకుంటే నేను ఆపనమ్మా, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోయాననే బాధ మాత్రం జీవితాంతం నీతోనే ఉంటుంది. దాసు, ఇక్కడ మహి కంటే బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఉన్నా ఒకటే, వెళ్ళినా ఒకటే. ఇప్పుడు మహి మనసు ఎంత బాధలో ఉందో కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇంకా ఇక్కడే ఉండమని ఎలా చెప్పగలం? తనకంటే ఏది ఎక్కువ కాదు నాకు. నాకు కూడా మహి బాధ అర్థమవుతుంది నంత, కానీ ఒక బాధ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక బాధను మిగిల్చి వెళ్ళకూడదు. మనం మాట ఇచ్చొచ్చాం, ఆ మాట నిలబెట్టుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అదే మనిషికి ఉండాల్సిన విలువ. అవును, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన మహికి ఒక మంచి సంబంధం గురించి మాట్లాడుతున్నాను. గమనిస్తున్నావా? మహి గంట కోసం యుద్ధం చేస్తుంటే ఏదో బాహుబలి శివలింగాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. సిద్ధు, తనకి హెల్ప్ చేయొచ్చు కదా? చెయ్యాలనే ఉంది ధ్రువ, కానీ రాత్రి నిద్రలో చేయి పట్టేసింది. చేయి పట్టేయడం ఏంటి? అదే మెడ పట్టేసింది. మెడ నుండి చేతి దాకా అలా నొప్పిగా ఉంది. నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు చూస్తున్నావుగా, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా. వెళ్ళు వెళ్ళు ధ్రువ, వెళ్ళు.
మహి త్వరగా మూడోసారి కూడా కొట్టు. ఇంకా ఆలస్యమైతే ఈలోపు మా ధృవ నడుము విరిగిపోయేలా ఉంది. మహి ఏమైంది? ఆర్ యు ఓకే? మ్మ్. ధ్రువ, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? నాకు కాపలాగా నువ్వు అక్కడున్నావా? నిజం చెప్పు ధ్రువ, నువ్వు అక్కడే ఉన్నావు కదా? నేనా? లేదే. అది నా కళ్ళలోకి చూసి చెప్పు ధ్రువ. నువ్వక్కడ లేకపోతే ఎక్కడున్నావో ఈ అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వసుంధర దగ్గరే ఉన్నాను. ఇది నిజం. రోజు నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు కదా, అందుకే అలా కళ ఏమైనా వచ్చిందేమో మహి. అంతేనేమో మహి. అది భ్రమ కాదు, అది భ్రమలా లేదు. మహి, ధృవ అక్కడ లేనని చెప్తున్నాడు కదా, ఇక వదిలేయ్. ఒక్కోసారి అంతే. ఇది ఎక్కడో జరిగింది, వీళ్ళని ఎక్కడో చూసాం, ఇలా జరిగినట్టుగా నాకు ముందే అనిపించింది. ఇలాంటివి అంటూ ఉంటాం కదా. కాకపోతే నువ్వు గతం మర్చిపోవడం వల్ల అది నీకు పెద్దగా అనిపిస్తోంది అంతే. నువ్వెక్కువ ఆలోచించుకో. పద పద. ధ్రువ, దండం పెట్టుకోండి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోవాంఛాఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు, పురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. పదండి పదండి, ఆకలిస్తుంది బాగా. పదండి. ఆగస్టు 10 నుంచి ప్రతిరోజు 3 గంటలకు వసుంధరతో మధ్యాహ్నాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోండి.